ఎంతో టేస్ట్‌గా ఉండే దొండకాయ ఎగ్ ఫ్రై ఎలా చేశానో చూసేయాలి కదా మరి. రండి చూసేద్దాం ఎలా వండానో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. ఈరోజు నేనైతే దొండకాయ నెక్స్ట్ ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. రండి చూద్దాం ఎలా చేస్తానో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? సో నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఫ్రై కోసం. ఇలా ఆనియన్స్ కట్ చేస్తూ మీతో ఒక టిప్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. అదేంటంటే మనం లెమన్స్ తీసుకుంటాం కదా, సో ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి వాడిపోయినట్టుగా ఉంటాయి కదా ఎన్ని డేస్ ఉన్నా. సో అవి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా చేయండి. చాలా అంటే చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ప్రతి ఒక్క లెమన్కి ఇలా ఒక న్యూస్ పేపర్ని అయితే చుట్టేసి నీట్గా క్లోజ్ చేయాలి. ఇలా 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 క్లోజ్ చేసి ఇలా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. అవి ఎన్ని డేస్ అయినా సరే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి, మీకు వర్కౌట్ అయితే నాకు కామెంట్ చేయండి. తర్వాత మన ఆనియన్ కట్ చేసుకుందాం. నాకు ఆనియన్స్ కట్ చేస్తే మాత్రం కట్ చేయగానే వచ్చేస్తాయి. సో క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2 చిల్లీస్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇవైనా ఉంటాయి మనకి ఎన్ని డేస్ అయినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కింద యాక్చువల్లీ ఇలా టిష్యూ వేసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఇవి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇవి నావి 2 వీక్స్ అవుతున్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మళ్ళీ వేసుకుంటా. ఒక 3 తీసుకున్నా. ఏదైనా ఇలా కట్ చేసుకున్నా. ఏదైనా వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఇవన్నీ బాక్సెస్ మీషోలో అయితే తీసుకున్నా. ప్రతిదానికి ఇలా కింద టిష్యూ వేసి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా డేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది కరివేపాకు, ఇది కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది నాకు తీసుకొచ్చి. ఈ వీక్ మేము మార్కెట్ కూడా చేయలేదు. ఎవ్రీ సండేకి మార్కెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నా. సో నేను మిక్సీలో కాకుండా ఇలా అయితే చేస్తున్నా. నాకు ఇలా ఇష్టం యాక్చువల్లీ. ఇలా దంచుకోవడం అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను చేసుకుంటున్నా. ఇది మిక్సీలో అయితే చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఓన్లీ తెచ్చుకున్నాను. ఇప్పుడు దొరుకుతుంది బట్ నేను ఓన్లీ చేయలేదు. నెక్స్ట్ అయితే కళాయి పెట్టుకున్నా. ఈ టైప్ ఆఫ్ కళాయి వాడకూడదు కదా అనేసి నేను చాలా రోజుల నుంచి అయితే వాడట్లేదు. బట్ అప్పుడప్పుడు ఫ్రైస్కి మాత్రం వాడుతున్నా. ఎందుకంటే స్టీల్ కళాయిలో వాడుతుంటే అడుగు అనేది పట్టేస్తుంది. సో అప్పుడప్పుడు వాడితే ఏం కాదులే అనేసి మాత్రం వాడుతున్నా. సో దానికోసం అయితే నేను కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నా. తర్వాత చిల్లీస్ వేస్తున్నా. తర్వాత ఆనియన్స్. ఆనియన్స్ అయితే ఎగుతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత దొండకాయ అయితే వేసేయచ్చు. సో ఇలా ఎగితే సరిపోతుంది. తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసాను. ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే ఎగ్కి బాగుంటుందన్నమాట. సో అందుకనే నేను ఇలా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాను. ఇవి ఎగుతూ ఉంటే మనము పక్కనే ఎగ్ అనేది బ్రేక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఎగ్స్ ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను.
ఇలా 4 ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసేసి ఇలా బౌల్‌లో తీసుకున్నా. దీంట్లోకి యాక్చువల్లీ కారం, ఉప్పు ఏమీ ఎక్కర్లేదు. ప్లెయిన్‌గానే ఎగ్స్‌ని ఇలా వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. మొత్తం చేసేసుకున్నా ఇలా 4 ఎగ్స్‌ని. ఎందుకంటే ఎగ్స్ ఎక్కువ ఈ దొండకాయలకి 4 అయితేనే బావుంటాయి. సో, మళ్ళీ ఇంకోసారి దొండకాయనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఇలా కాకుండా కొంచెం బాగా ఎగితేనే బావుంటుంది. లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోద్ది. సో, ఎగిపోయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, కొంచెం పసుపు. సో, అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూతైతే పెట్టేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత అనేది వేసేసుకున్నా నేను. సో, తర్వాత అయితే ఈ ఎగ్‌నైతే అందులో వేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కారం, ఉప్పు అన్నీ ఏసేసాం కాబట్టి నేను ప్లెయిన్ ఎగ్స్ అయితే మాత్రమే ఏస్తున్నా ఇందులో. తర్వాత కొంచెం కరివేపాకు. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఫైనల్‌గా గరం మసాలా. సో, ఇంకొక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. టేస్టీ టేస్టీ దొండకాయ ఎగ్ ఫ్రై.